ఇక్కడ వచ్చేసిన నా అభివృద్ధి కార్యక్రమాలంటే ఎన్నో జరిగినాయి. ప్రతి అవ్వకి నుంచి పెద్ద తాత వరకు ప్రతి ఇంటికి లబ్ధి పొందినారు, అవునా కాదా? ప్రతి ఇంట్లో లబ్ధి పొందిందా లేదా? మళ్ళీ అంత లబ్ధి పొందిన మనం కనీసం మనం ఒక ఓటు వేసుకొని గెలిపించలేమా? అందరూ బాగా గుర్తు పెట్టండి. ఎవరు ఎన్ని చెప్పినా సైకిల్ గుర్తుకే ఓటేయండి, సైకిల్నే గెలిపియండి. మీరు గెలుస్తారు. సైకిల్ గెలవదు, సైకిల్ గుర్తుకు ఓటేస్తారే. సైకిల్ గెలవదు, మీరు గెలుస్తారు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. అన్ని సైకిల్ గుర్తుకే ఓటేయమని కోరుకుంటే సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం. నవరత్నాల్లో మొదటి రత్నం మన కాపు రామచంద్రెడ్డి. నో రిప్పితే అబద్ధాలే, ఒక్క రోజు కూడా నిజం మాట్లాడింది ఎప్పుడు లే. వస్తా నాటికి కూడా ఇప్పుడు పక్కలోనే మనకి మీకు కంటి చూపు మేరలోనే ఉంది. దాన్ని అంతా తీసుకొని పోయి ఎవరికన్నా ఏ రోజన్నా సాయం చేసిండే దాఖలాలు ఉన్నాయమ్మా? ఎవరికైనా సాయం చేసినారా? చిన్న సాయం చేయలే. తాగే నీళ్ళు ఇబ్బంది అయితే ఇంకోటి అయితే దేశమే ఉలిక్కి పడేటట్లా సంపాదించుకుంటారు కదా బ్రహ్మాండంగా. ఎవరికి ఏం మంచి చేయలే. బాగా ఆలోచించాలి తల్లి మీరు, ముఖ్యంగా మన ఆడపడుచులు. ఈరోజు మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నగా ఉండి మీ అందరికీ పసుపు కుంకుమ అందిస్తున్నాడా లేదమ్మా? మొన్న చెప్పినారు, మొన్ననే 3,000 కూడా జమ అయినాయి. సోమవారం కూడా మీకు మళ్ళీ పసుపు కుంకుమ ఇస్తారమ్మా పండుగ ఉగాది సందర్భంగా. ఇన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకోకపోయే పార్టీని వాళ్ళు వైసీపీ వాళ్ళకి మింగుడు పడడం లేదు. మాకు ఇంకా రాజకీయాలు ఉండవు, వీళ్ళు ఇన్ని మంచి పనులు చేసుకొని పోతుంటే మా పరిస్థితి ఏమని చెప్పే భయం మొదలైంది వాళ్ళు. ఈరోజు కాళూ శ్రీనివాసన్న గారు అందరికీ చేసే తీరాలా, మంచి చేసే తీరాలని చెప్పే సంకల్పంతో మన కాళూ శ్రీనివాసన్న అలాగే ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతా ఉన్నారు. అభివృద్ధి అనే మంత్రంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఎంతో మంది మన అవ్వాతాతలకైతే పెన్షన్లు ఇచ్చే విషయంలో 200 ఉండే పెన్షన్ ఈరోజు 2,000 చేసినారా లేదా తల్లి? మళ్ళీ ఈరోజు 5 ఏళ్ళు అన్న మంత్రిగా ఉన్నారు. ఎవరికైనా ఒక చిన్న చెడు పని చేసినారు, ఏడైనా చిన్న కేసు పెట్టించినారా ఎవరినైనా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ అడుగుతారు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. వచ్చి బెదిరిస్తారంట, ఏమన్నా రౌడీలా వాళ్ళు వస్తే అంత చూస్తాం అది ఇదని. ఎందుకు టీడీపీ పార్టీ మీకు దమ్ము ఉంటే అభివృద్ధి చేసి చూపించాలి, కానీ ఇలాంటి పనులు చేసేది. మీరు వాళ్ళని భయపడిస్తే ఖబర్దారు చెప్తున్నా, మిమ్మల్ని భయపడించేది మాకు తెలుసు ఎట్లా భయపడేయాలని. మా వాళ్ళని మీరు భయపడిస్తే మిమ్మల్ని ఎట్లా భయపెట్టాలో మాకు తెలుసు. మళ్ళీ ఊర్లకు రావాలంటే కూడా ఆలోచించుకునే పరిస్థితి తెచ్చిపెడతాం మీకు. ఎవరే గాని మా కార్యకర్తల జైలుకి నాయకుల జైలుకి వస్తే సహించే పరిస్థితి ఉండదు. అన్నమన్న అందరూ బాగుండాలని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు బాగుండాలి అయిపోయి మనం ఎందుకు కక్ష రాజకీయాలు వద్దని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు అనుకుంటే మీరంతా కూడా ఎక్కడుండేవాళ్ళు. మొన్న అన్న నాకు రాజకీయాలు వద్దు నేను వదిలేసిపోతానని చెప్తే అన్న క్షమించడం జరిగింది. మొన్న ఒక వ్యక్తిని ఆయన తెలుసుకోవాలా, ఎప్పుడే కానీ చెడుకి కాలం ఉండదు, మంచిగా గెలుస్తుంది. సినిమాల్లో కూడా చూస్తుంటాం మనము. లాస్ట్ కి రౌడీల పని ఏమైతుంది? ఊర్లో జనమంతా తరిమి కొడతారా లేదా? సినిమాలు చూస్తారు, ఎందుకు చూస్తారు? దాంట్లో విలువలు తెలుసుకోవాలా. హీరోలాగా బతకాలి కానీ విలన్లాగా బతకద్దని చెప్పి వాళ్ళకి నేను ఈ సందర్భంగా చెప్తూ అందరూ కూడా 11వ తారీఖున సైకిల్ గుర్తు కోట వెళ్ళమ్మా అక్క చెల్లెలందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, నా అన్న తమ్ముళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ 2 ఓట్లు ఉంటాయి. ఒకటి పవన్ కుమార్ రెడ్డికి, అలాగే ఇంకోటి కాళూ శ్రీనివాసానికి. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అభివృద్ధి ముందుకి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాం. జనాన్ని నమ్ముకున్నాం. జనం గెలుస్తారా అనేది ఎన్నికల్లో తేలిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి 5 ఏళ్ల నాడు నేను మలపనగుడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఒకసారి నాకు గుర్తొస్తా ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తామంటే మీ అందరి అభిమానానికి ఎండే ఆకాశంలో దాటుతుంది. ఎండ కూడా మబ్బుల చాటున దాక్కునే పరిస్థితి వచ్చింది. అంత అభిమానం మీరందరూ చూపిస్తా ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ ఎన్నికల్లో ఒక మాట ఇచ్చా, నన్ను నమ్మండి, మీరు ఆ రోజు ఎన్నికల్లో బహిష్కరిస్తామని చెప్తారు. మాకు రోడ్డు లేకపోతే మేము ఎలక్షన్లే ఓటింగ్కే పోము, కాబట్టి రోడ్డు వేసిన వాళ్ళకే ఓట్లు వేస్తామంటే కాపు రామచంద్రారెడ్డి వచ్చి నేను గెలుస్తాను 25 లక్షలు డిపాజిట్ పెడతానన్నాడు. కానీ నాకంత శక్తి లేదమ్మా,
నేనైతే ఎమ్మెల్యే అయితేనే గవర్నమెంట్ డబ్బులతో రోడ్డు వేపిస్తానని చెప్పాను. గుర్తుందా మీ అందరికీ? ఆ రోజు నన్ను నమ్మారు, ఎమ్మెల్యేని చేశారు. మీ రోడ్డు వేయించానో లేదో ఒకసారి ఆలోచన చేయండి. 2,80,00,000 కష్టకాలంలో మీ రోడ్డుకు తీసుకొచ్చి మలపనగుడి రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు మీ సర్పంచ్ మాట అన్నాడు ఇదే మీటింగ్ లో, ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేదు, మాకు 5 ఏళ్లలో ఏం పట్టించుకోలే అది ఇది అన్నాడు. నేను ఒకటే ఆ రోజు మాట ఇచ్చా, మలపనగుడిలో గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టిస్తా, కానీ ఓపెనింగ్ నువ్వు సర్పంచ్ గా ఉండవని చెప్పాను. ఈ రోజు 15 లక్షలు పెట్టి గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టిస్తా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. అట్లాగే 25 లక్షలు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ కడుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. తాగే నీళ్ల సమస్య పూర్తిగా పరిష్కారం చేయాలని, ఇంటింటికి కుళాయి ఇవ్వాలని 190 కోట్లతో ఒక కార్యక్రమం పెట్టాం. ఒక 8 నెలలు 10 నెలల కాలంలో మలపనగుడిలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ వస్తుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లాగే ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, ఒక అంగన్వాడీ సెంటర్ కట్టుకున్నాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కృష్ణ వీళ్ళందరూ కూడా యువకులు ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకొచ్చి మేము ఈ పల్లెని అభివృద్ధి చేసుకుంటాం, మా పెద్దల సహకారంతో మేమందరం కూడా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ అయినా తిరిగి 1కి 10 సార్లు తిరిగి పనులు చేసుకుంటాం, మా ఊరు అభివృద్ధి చెందాలని ఎంతో ఉత్సాహంతో వస్తున్న యువమిత్రులందరినీ పేరు పేరున అభినందిస్తా ఉన్నా. ఈ సందర్భంగా పెద్దలంతా ఉన్నారు, దుర్గప్ప ఉన్నారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా ఉన్నారు. చాలా సంవత్సరాలుగా ఈ ఊరు బాగుపడాలని పనిచేస్తా ఉన్నారు. అట్లాగే మనం వచ్చినాక సుమారు 6 చెక్ డ్యాములు కట్టించినాం. అంటే నీళ్లు ఇంకిపోతే భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లలో నీళ్లు పెరుగుతాయి. ఆ ప్రకారంగా మన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది వర్షాలు బాగా కురిస్తే. మీకు డ్వాక్రా అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. కష్టకాలంలోనే మీ అన్న చంద్రన్న 2 సార్లు 20,000 రూపాయలు ఇచ్చాడా లేదా తల్లి ఒకసారి గుర్తు చేసుకోండి. కాపు రామచంద్రారెడ్డి రాజకీయం మీరు చూసినారు, 3 సార్లు పోటీ చేసినాడు, 4వసారి ఇప్పుడు నిలబడుతున్నాడు. అంతేనా? 2009లో ఒకసారి, 2012లో ఒకసారి, 2014లో ఒకసారి, 2019లో ఒకసారి. అంతేనా? 2 సార్లు గెలిచినాడు, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మలపనగుడిలో ఒక 1/2 మీటర్ సిమెంట్ రోడ్డు అన్నా వేసినాడా అని అడుగుతా ఉన్నా నేను. అసలు మలపనగుడి అనేది ఎక్కడుందని ఎన్నిసార్లు వచ్చి మీ బాగోగులు ఓట్లు అడిగేకి మాత్రం వచ్చినాడు తప్ప ఎప్పుడన్నా మామూలు రోజుల్లో మీ దగ్గరికి వచ్చినాడా అని నేను అడుగుతా ఉన్నా. కానీ మీ కష్టంలో మీ బాధల్లో నేను మీకు తోడుగా వస్తా ఉన్నా. మీరు బాగుండాలని, మీ పల్లెలు బాగుండాలని, మీ పిల్లలు బాగుండాలని అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇదే మలపనగుడి ఒక ఆదర్శవంతమైన పంచాయతీగా భవిష్యత్తులో మారుస్తాం. ఎందుకంటే ఇది మన విజయం మలపనగుడితోనే ప్రారంభం కావాలి. నంబర్ 1 బూత్ నంబర్ 1 గా నిలబడాలా. అంతేనా? నిలబెడతారా? నంబర్ 1 బూత్ నంబర్ 1 కావాలా. వీళ్ళందరూ నాయకులు ఉన్నారు, ధని ఉన్నాడు, అట్లాగే హనుమంత్ రెడ్డి ఉన్నారు, మోహన్ రెడ్డి ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరితో పోటీ పడతారా? ఎవరు ఇవ్వనంత మెజార్టీ ఇస్తారా? సయ్యా? మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయాల. ఈ రాయదుర్గం అభివృద్ధికి, మలపనగుడి అభివృద్ధికి నేను అవసరం అనుకుంటే సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయమని నేను అడుగుతా ఉన్నా. సోమవారం రోజులు ಮತ್ತೆ ఇంకా 4,000 సోమవారం వస్తారు. అందరూ సైకిల్కి ఏంటి తల్లి?